అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మం కోసం పాటుపడేటటువంటి వ్యక్తులు లేదా సంస్థలు వీరిపైన ఎప్పుడూ కూడా నిరంతరం దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటూ విషపు పన్నాగాలు పన్నుతూ కుట్రలకు తెరతీస్తూ ఉంటాయి కొన్ని దుష్ట శక్తులు, కలిరూప రక్కసులు. మనం ఏం చేయాలి? ఇటువంటి వాటి నుంచి ఎలా బయటపడాలి అంటే సంఘటితముగా ఉండి అటువంటి దుష్ట శక్తుల్ని మనం పీకి పారేయాలి. ఇవాళ అలాంటి ఒక ఉదాహరణని మీ ముందుకు తీసుకువస్తూ ధర్మం కోసం నిలబడేటటువంటి వ్యక్తులపై ఏ విధమైన ఎన్ని రకాలైన దాడులు చేస్తూ ఉంటారు, అలాంటివి ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు వాటిని ఎలా పరిశీలన చేయాలి, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం కాకుండా ఎలా ధర్మం కోసం నిలబడాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. ముందుగా ఈ సందర్భంగా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని పరిచయం చేస్తున్నా. పరశురామ్ పాత్. పరశురామ్ గారు నిరంతరం కూడా ఒకవైపు తనకున్నటువంటి పనులు చేస్తూనే మరోవైపు ధర్మం పైన హిందువులకు అవగాహన కల్పిస్తూ ధర్మం పైన దాడులు చేసేవారికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇలా ఎన్నో వేల మంది, లక్షల మంది, మనకు తెలిసిన వాళ్ళు కొందరు, తెలియని వాళ్ళు ఎంతోమంది క్షేత్రస్థాయిల్లో, యూట్యూబ్, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇలా అన్నింటిల్లో కూడా నిలబడడం బట్టే మనకు ఈరోజు ఈ కాస్త అవేర్నెస్ అన్న కలుగుతోంది. కనుక ఇది స్ఫురణలో పెట్టుకోండి. అయితే ఈ పరశురామ్ గారు ఇటీవల ఒక అంశం పైన రియాక్ట్ అయ్యారు. ఏమిటి అంశం అంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు ఒక తీర్పులో భాగంగా వెళ్ళి మీ విష్ణుమూర్తినే అడుక్కోండి, ఇక్కడికి వచ్చి చెప్పుకోవడం ఏమిటి అనేలాగా వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తదనంతర పరిణామాలు జరిగినటువంటి రచ్చ మనందరికీ తెలిసిందే. మర్యాదపూర్వకంగా చెప్పొచ్చు, కానీ అక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడారు అనేది ప్రధాన ఆరోపణ. దానిని ఉటంకిస్తూ పరశురామ్ గారు కొన్ని వీడియోలను చేయడం జరిగింది. అంతే, కొంతమంది ఇతని పైన టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ట్రై చేస్తున్నారు. ఇలా సనాతన ధర్మము, ఈ భారతదేశము, వీటికి సంబంధించినటువంటి మ్యాటర్స్లో ఎవరైతే థాట్ ప్రొవోకింగ్గా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారో వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఆయన హిందూ ధర్మం కోసం కదా మాట్లాడింది, అంటే హిందూ వ్యతిరేకులు కనుక హిందూ ధర్మం కోసం మాట్లాడే వారిపైన అలా నోరేసుకొని పడిపోతారు. వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఎలాగైనా దిగజార్చాలి, దించేయాలి, కుదిరితే ఏదన్నా చేయాలని ట్రై చేస్తారు. కనుక మనం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు ఈయన ఏం మాట్లాడారు, ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది, ఈయన మాటల్ని ఏ విధంగా వక్రీకరించారు, ఇవన్నీ కూడా అతను కూడా మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని కూడా ఫ్రేమ్లోకి ఆహ్వానిద్దాం. వారితో మాట్లాడి ఈ విషయాలను తెలుసుకొని ఏ విధంగా మనం భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అనేది కూడా డిసైడ్ చేద్దాం. పరశురామ్ గారు స్వాగతం. వీరే ఈ యొక్క పేజ్కి అడ్మిన్. ఇక్కడ మీరు చూడవచ్చు, ఏ వీడియో చూసినా కూడా ఎక్కడ ఇతర మతాలని దూషించటం కానీ, వెక్కిరించటం కానీ, రాజ్యాంగ ఉల్లంఘన చర్యలు చేయటం కానీ ఉండవు. కేవలం సనాతన ధర్మం అంటే తన ధర్మం పట్ల తనకున్నటువంటి నిబద్ధత మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది కూడా తప్పేనా? ఒక క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, ఒక ముస్లిం అని చెప్పుకోవచ్చు, ఒక హిందూ మాత్రం నేను హిందువుని అని చెప్పుకుంటే తప్ప? సో పరశురామ్ గారు మీరే చెప్పాలి. ముందుగా భరతవర్ష వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం. అయితే ఈ ఇష్యూ గురించి నేను ఫస్ట్ డిఎస్పీ అని చెప్పా, చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యారు. ఇలా అవుతారని నేను అనుకోవాలా. అయితే అసలు ఈ ఇష్యూ గురించి చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు ఆ కేసు, ఆ సిజిఏ గవాయ్ కేసు గురించి ఒక విజే గ్యాంగ్స్టర్ అనుకుంటా ఆయన పేరు, ఆయన ఏమన్నాడు, విష్ణుమూర్తి విగ్రహం వల్ల యూజ్ ఏంటి, యూజ్ ఏం లేదు కదా, అది కట్టించాల్సిన అవసరం ఏంది అన్నట్టుగా మాట్లాడాడు. దానికి నేను కౌంటర్గా ఆయన జై భీమ్ అని బయోలో పెట్టుకున్నాడు, అంబేద్కరిస్ట్ అనుకుంటా. సో నేను దానికి ఇది కౌంటర్గా, మరి అలాంటప్పుడు అంబేద్కర్ విగ్రహం వల్ల కూడా యూజ్ ఏంది, అది కట్టేటప్పుడు నువ్వు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసావా అని నేను ఒక క్వశ్చన్ అడిగా. ఇది నేను అంబేద్కర్ విగ్రహం వల్ల యూజ్ లేదని చెప్పలేదు, లేకపోతే దానివల్ల యూజ్ ఉంది, అసలు ఎంత మ్యాటర్ కాదు. నేను అడిగింది క్వశ్చన్, దానివల్ల యూజ్ ఏంది, ఆ యూజ్ గురించి నువ్వు ఆ రోజు క్వశ్చన్ చేసావా, అప్పుడు చేయకుండా ఇప్పుడు విష్ణుమూర్తి గురించి క్వశ్చన్ చేస్తున్నావుగా అనేది నా వర్షన్. అది దానికి వాళ్ళు అంబేద్కర్ విగ్రహంలో యూజ్ ఏంది అనే ఒక్క చిన్న క్లిప్ని బాగా వైరల్ చేసి హల్చల్ చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇన్ని థ్రెట్ చేస్తున్నారు అనమాట, లైఫ్ థ్రెట్ కూడా చేస్తూ ఉన్నారు. ఆయా యూజర్ ఐడీస్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ మీద. సో అర్థమైంది కదా, ఈయన ఏమన్నారో ఒకసారి ఆ వీడియోని ప్లే చేసి చూద్దాం. మీకు కౌంటర్ ఇచ్చిన ఇతను ఆయన ఏమన్నాడు అంటే, అది ఒక పురాతనమైన దేవాలయం, దాన్ని బాగు చేయడానికి నాకు ప్రాబ్లం లేదు, గుడి రెనోవేట్ చేయడం వల్ల నాకేం ప్రాబ్లం లేదంటున్నాం. అలాంటప్పుడు ఆ డబ్బులన్నీ పేదలకు పనిచేయండి, మాటలు నీకెందుకు? కరెక్టే కదా, మన ఆలయాలకు వచ్చేసరికి పేదోళ్ళకి పనిచేయండి అని అంటారు. మరి చర్చిలు మసీదుల విషయానికి వచ్చేసరికి అవి ట్యాక్సులు కూడా కట్టవు కదా మన గుళ్ళు కట్టినట్టు.
ఎందుకు దేవుడు ఏమైనా వచ్చి తలకాయ అడిగాడా? నీకెందుకు? ఇప్పుడు వీడు ఇలా అన్నాడు కదా, పోయిన వీడియోలో ఒకసారి ఏమన్నాడేనండి, ఆ టెంపుల్ లో తలకాయ పెట్టిన విగ్రహం అదే ఉంది. ఈ రోజు వచ్చేసి కొత్తగానే తలకాయ ఇన్నోవేట్ చేస్తానని చెప్పేసి అంటే ఎవరైనా సరే దానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎవరైనా దాని రెనోవేషన్ కి పర్మిషన్ ఇవ్వకూడదంట. చూసారా ఎంత విషయం కక్కుతున్నాడు? వీళ్ళ మైండ్ సెట్ ఎంత. అతను ఎవరు? క్రిస్టియనా? ఓకే. ఇప్పుడు క్రిస్టియన్కి మన హిందూ వ్యవహారాలు ఎందుకు, ఆయనకి ఎందుకు? అంతే. ఇప్పుడు వాడి చర్చికి వచ్చే డబ్బులు దశంభాగాలేం అడగలేదు కదా మనం. అదే కదా, మన ఆలయాల కోసం మనం ఏదో మాట్లాడుకుంటే మధ్యలో ఈయనకెందుకు? ఈయనకు వచ్చింది నొప్పి ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు రెనోవేట్ చేస్తే అన్నాడు. పాత వీడియోలో చేయకూడదు అంటున్నాడు. అయినా వేటికి పర్మిషన్ ఇవ్వాలో, వేటికి పర్మిషన్ ఇవ్వకూడదో ఆర్టికల్ నెంబర్ 32, ఆర్టికల్ నెంబర్ 226 ఈ రెండు చూసుకుంటాయి. వీటిని ఫాలో అయ్యే కోర్ట్స్ కూడా చూసుకుంటాయి. మధ్యలో నీకెందుకు? నిన్న ఎవరైనా సలహా అడిగారా? నీకెందుకు మధ్యలో? నేను ఉద్యోగం ఉంటే సో మనం బాగా ఏం చేసి మనం చేయొచ్చు. సో నీకు అది ఆ విగ్రహం ద్వారా నీకేమన్నా బెనిఫిషియరీ అవుతుందా అంటే లేదు కదా. ఇప్పుడు ఒక గుడికి వెళ్తే దానివల్ల నా మీద ఎలాంటి ఫిజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయో, మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయో గుడికి వెళ్ళే వాళ్ళకి మాకు తెలుసు. అలాగే అక్కడ ఉండే ఇంజనీరింగ్ ఎపిక్స్, ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ అంటే ఎకానమీ కూడా యూజ్ ట్యాక్స్ కడతా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ నీ గొర్రె కళ్ళలో కనపడకపోతే అది మా తప్పు కాదు సార్, నీ ఇష్టం. ఒక టెంపుల్కి వెళ్తే ఏంటి ప్రయోజనాలు అనేవి కూడా వాడు చెప్తేనే మనకు తెలుస్తుంది ఏంటి. వస్తా బయోలో జై భీమని పెట్టుకున్నాం, అంబేద్కర్ ఇష్టం అనుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ 146 crores ఖర్చు పెట్టి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం కట్టించింది. దానివల్ల యూజ్ ఏంది? దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఎలా బెనిఫిట్ పొందుతున్నారు? ఇది క్వశ్చన్ చేసావా ఆ రోజు గవర్నమెంట్కి? ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, దానివల్ల బెనిఫిట్స్ ఏమి లేవు కదా అని క్వశ్చన్ చేసావా? ఆ రోజు క్వశ్చన్ చేయకుండా అన్ని మూసుకు కూర్చున్నావు కదా. ఒక లాస్ట్లో మాట్లాడినటువంటి ఆ ఒక్క క్లిప్ను మాత్రమే పట్టుకొని మొత్తం ఆయా వర్గాల్లో ఇది బాగా వైరల్ చేసి దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఒక హేట్రెడ్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు పరశురామ్ గారి పైన. ఇది ఎంతవరకు కరెక్టు? లాస్ట్లో ఆయన మాట్లాడిన మాట కూడా ఏం తప్పు ఉంది? ప్రశ్నలో భాగంగా, విమర్శల్లో భాగంగా వచ్చింది. ఆయన విష్ణువు ఆలయాన్ని పునరుద్ధరించడం లేదా విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించడం గురించి మాట్లాడుతూ సమ్ క్రిప్టో క్రిస్టియన్ కావచ్చు లేదా అంబేద్కరిస్ట్ ఎవరైనా కావచ్చు మాట్లాడుతూ ఆయనకి విశ్వాసం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి మాట్లాడేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తే దానికి తగ్గట్లుగా ఈయన స్పందించాలి కదా. సో లాజికల్గా ఆయన ఏమన్నారు, అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని వ్యతిరేకించలేదు, అంబేద్కర్ గారిని వ్యతిరేకించలేదు, ఎవరూ వ్యతిరేకించం. అసలు నిజమైన అంబేద్కరిస్టులో మేమే ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని నిరంతరం పాటిస్తూ ఉంటాం. దానికి ఎక్కడా కూడా ఆ గౌరవానికి భంగం వాటిల్లింప చేయం. కానీ దాన్ని వాడుకుని బ్రతికేటటువంటి కొంతమంది, అంబేద్కర్ గారి పేరుని చెప్పుకొని ఆయన పేరును వాడుకునేటటువంటి కొంతమంది ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సబబు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఆ ఒక్క క్లిప్ లాస్ట్లో ఉన్నదాన్ని పట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ అన్ని కోట్లు పెట్టి చేసింది కదా, మరి ఆ రోజు అడిగావా ఏం ప్రయోజనం అని చెప్పేసి అని చెప్తే దీన్ని బాగా వైరల్ చేసేసి ఇష్టారీతిగా బూతులు తిడతారా? ఏమంది అన్యాయం చేసేసాడు ఆయన అంటే తన ధర్మం కోసం తాను గొంతెత్తి మాట్లాడకూడదా? అసలు విష్ణువుకు సంబంధించిన విగ్రహం జోలికి నువ్వెందుకు రావాలి? విష్ణువు విగ్రహం ప్రయోజనకరమో కాదో అని చెప్పడానికి నువ్వెవడివి? అంబేద్కర్ గారి విగ్రహం గురించి మాట్లాడేసరికి ఈ విధంగా పోర్ట్రే చేస్తారా? ఇది చాలా దుర్మార్గమైన విషయమే. ఏ విధంగా వీళ్ళు ఆ క్లిప్ కట్ చేసి వాడారో చూడండి. తెలంగాణ గవర్నమెంట్ 146 crores ఖర్చు పెట్టి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం కట్టించింది. దానివల్ల యూజ్ ఏంది? దాన్ని ఎలా మీమ్స్తో జనాల్ని రెచ్చగొట్టేలాగా అంటే ఒక కాంటెంట్ని ఇంకో రాంగ్ వేలో పోర్ట్రే చేస్తున్న వీళ్ళందరూ కూడా సైబర్ నేరగాళ్ళ కిందకు వస్తారు. ఈ సైబర్ నేరగాళ్ళు చేస్తున్నది ఏంటి? జై భీమ్ అని ఇన్స్టా ఖాతా బయోలో పెట్టుకొని జనాల్ని తప్పుదావ పట్టిస్తూ ఒక పక్క క్రిప్టో క్రిస్టియన్స్ అనమాట, అంటే లోపలేమో క్రిస్టియన్లు బయటకేమో సామాజికవేత్తలు మేధావులు అన్నట్టు వీళ్ళందరూ కూడా ఇలా థ్రెట్ చేస్తున్నారు. కేవలం ఆ మొక్కని, ఆ ముందు మాటను కూడా ప్రజెంట్ చేయాలి కదా. దీన్ని చూసిన వాళ్ళు, ఆ మొక్క చూసిన వాళ్ళు నిజమైనటువంటి అంబేద్కర్ వాదులు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళందరూ అంత మాట అంటావు మా అంబేద్కర్ అని. మా అంబేద్కర్ ఏంటి, మీ అంబేద్కర్ ఏంటి? మన అంబేద్కర్. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ రాజ్యాంగాన్ని ఎంత గౌరవిస్తామో అంబేద్కర్ని అంతే గౌరవిస్తాం. కావాలని విషపు కోణంలో మీరు విషయాన్ని ఆవిష్కరిస్తే తప్పకుండా మేము కూడా రియాక్ట్ అవ్వాల్సిన రీతిలో రియాక్ట్ అవుతాము. ఇక్కడ ఎవడు మూసుకొని కూర్చునేవాడు ఎవడు లేడు ఇక్కడ. సో మీరు ఎలాగే అబద్ధాలతో మీరు రెచ్చిపోతే నిజం పట్టుకున్న మాకు ఇంకెంత ఉండాలి బలుపు? తప్పకుండా చూసుకుందాం మరి ఆ దిశగా ఎలాంటి థ్రెట్స్ చేస్తున్నారో చూడండి. ద్రవిడియన్ కల్చర్ అంట 114 మంది ఫాలోవర్స్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసేవి కావచ్చు, లేకపోతే ఇవి నకిలీ ఖాతాల కిందకు వస్తాయి. సైబర్ నేరగాళ్ల యొక్క ప్రవృత్తి ఇది.
సో వీటి మీద ఇన్స్టిగేట్ చేస్తే వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటారు, జనాల మధ్య చీలిక తెచ్చే లేదా విధ్వంసకర రచనలకు ఊతమిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తుంది అనమాట. తెలుగు, తమిళ్, కేరళ, కర్ణాటక ద్రవిడియన్స్ అంట. ఎవరు చెప్పారు? కొత్త పెరియార్ కొత్త మ్యాప్ మ్యాప్ కూడా పెట్టాడు. అంటే భారతదేశం ముక్కలైపోవాలని చూసేటటువంటి మూర్ఖులు, వేర్పాటువాదులు వీళ్ళంతా. ఈ ముసుగు దొంగలు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారండి? వీడి పోస్ట్, వాడి ప్రొఫైల్ ఇది, వీడి మెసేజ్ చూడండి. ఇక నేను ఈ పదాలు చదవలేను. వాడు ఆ సైబర్ నేరగాడు ఎలా పెడుతున్నాడు? అరే ఓ డాష్ అని పెట్టి, కొడుక నిన్ను దొరకబట్టి నీ సంగతి చెప్తాం రా. ఏం చేస్తాడు? అసలు వీడు పేరే చెప్పుకోలేడు, వీడు ఎక్కడుంటాడో తెలియదు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడంట. అరే నీకు అంత ఓపిక ఉంటే, అంత నిజంగా నీకు అంత దమ్ము ఉంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడరా, లైవ్లోకి వచ్చి మాట్లాడు. ఏంట్రా భాష? ఇదేనా నేర్పిస్తున్నారు నీకు? అంబేద్కర్ గారి పేరు పెట్టి దుర్వినియోగం చేసుకోవడం కాదా? నిన్ను ఏ ఏ సెక్షన్ల కింద లోపల వేయచ్చో తెలుసా? ఇంకా వీడు చేసిన కామెడీ ఏంటంటే, స్టోరీలో అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, నాకు వీడి అడ్రస్ అండ్ నెంబరు కావాలి, తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. వీడికి ఉంది కూడా 120 ఫాలోవర్స్ కూడా లేరు వీడికి. వీడి స్టోరీ పెట్టాడు, నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ కావాలని. అంటే నేరగాళ్ళకి ఫాలోవర్స్తో సంబంధం లేదు, వాళ్ళ ప్రవృత్తి ప్రమాదకరమైనది కాబట్టి మనం ఏం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మీ అడ్రస్ చెప్తే అది వెతుక్కుంటూ వచ్చి, అంటే ఈ ఈ యొక్క ప్రొఫైల్ ద్వారా ఈయనకి లైఫ్ థ్రెట్ ఉంది, మనం సైబర్ కంప్లైంట్ ఇస్తే వీడు ఎక్కడున్నాడు దొరికేస్తాడు. 1 డేలో పట్టుకుంటారు. ఎక్కడి నుంచి వాడు పోస్టులు చేస్తున్నాడు అవన్నీ పసిగట్టి లోపల వేసేటటువంటి అవకాశం ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇందులో వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మీరు చేసిన తప్పు కాదు కదా, మీరు ఎక్కడ మాట్లాడారు తప్పు అసలు? ఇప్పుడు ఇక్కడ చిన్న పాయింట్, అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. అసలు నేను వీడియోలో ఏం మాట్లాడా? అంబేద్కర్ విగ్రహం వల్ల యూజ్ ఏంది, ఇది నేను దానివల్ల యూజ్ లేదని చెప్పినట్ట, అది స్టేట్మెంటా? స్టేట్మెంట్కి క్వశ్చన్కి డిఫరెన్షియేషన్ అర్థం కావట్లేదు మీకు? దానివల్ల యూజ్ ఏందని క్వశ్చన్ చేశా. అండ్ దాన్ని, ఆ క్వశ్చన్ని నువ్వు ఆ రోజు రైజ్ చేసావా గవర్నమెంట్ అడిగినప్పుడు నువ్వు చేయలేదు కదా. ఇప్పుడు కూడా విష్ణుమూర్తి అప్పుడు సైలెంట్గా ఉండు, ఇది నేను ఆ రోజు చెప్పింది. అవును, అసలు ఆయనకు అవసరమే లేని మ్యాటర్. ఆయన ధర్మానికి సంబంధించింది కాదు, ఆయన భావజాలానికి సంబంధించింది కాదు. దేశము 2 ముక్కలవ్వాలని కోరుకునే నీకే అంతుంటే దేశమంతా ఒకటిగా చూడాలనుకునేటటువంటి భారతీయులు మాకెంత ఉండాలి? నువ్వు ద్రవిడుడివా? ఏంది ద్రవిడతనం? ఒకసారి ఈ ఖాతా గురించి చెప్పండి. బీసీ వాయిస్ అంట, ఇది ఆయన పేజు. వాడు పెట్టిన మెసేజ్లు అయితే రెచ్చిపోయి పెట్టాడు. వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్, తమ్ముడు ఎక్కడుంటావు నువ్వు, తెలంగాణనా ఆంధ్రానా నీది. మొన్న కూడా ఒకటి కాల్ చేసి ఇట్లే తెలంగాణనా నీది ఆంధ్రానా అడుగుతుండు. ఇప్పుడు నేను ఆ రోజే మెన్షన్ చేయలేదు ఆంధ్రాకి తెలంగాణ గొడవలు పెట్టడానికి వచ్చాను, నేను నాకు అర్థం కావట్లా. వాడు అలా మాట్లాడుతున్నాడు, తెలంగాణకు ఆంధ్రాకి గొడవలు పెట్టడానికి వచ్చావు అన్నట్టు. నేను ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది, దాని గురించి మాట్లాడండి. ఎందుకు ఈ ప్రాంతీయ గొడవలని నాకు అంటగడతారు? కనుక ఇప్పుడు నేను చివరిగా మీరేం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. నేను ఫైనల్గా ఏమంటున్నా అంటే, నాకు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి, అది చేస్తాం, ఇది చేస్తాం, పొడి చేస్తాం, పీకేస్తాం. ఇప్పుడు నిజంగా నేను మాట్లాడిన తప్పే అయితే లీగల్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకు నాకు లొకేషన్ పెట్టండి, నాకు ఫోన్ నెంబర్ కావాలి, ఇవన్నీ ఎందుకు? తప్పు మాట్లాడని అంటున్నావు, యాక్షన్ తీసుకో. దానికంటే ముందు మనం సైబర్ కంప్లైంట్ ఇద్దాం. ఈ 2 ఖాతాల నుంచి ఈయనకి థ్రెట్ వస్తుంది కాబట్టి, అది కూడా లైఫ్ థ్రెట్ ఉంది, భయంకరమైన బూతులు ఉన్నాయి, సోషల్ మీడియా మాధ్యమాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి ఇలాంటి వెధవలందరూ కూడా పేటరేగిపోతూ ఉన్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతూ. కనుక వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కూడా మనం కోరదాం. అలాగే మీరు కూడా మంచి సవాల్ని విసిరారు. దమ్ముంటే లీగల్గా అయినా, తప్పు చేస్తుంటే లీగల్గా అప్రోచ్ కండి. చట్టానికి అందరము బద్దులమే కదా. అంతేగాని ఈ తిట్లు ఎందుకు, ఈ యొక్క దాడులు ఎందుకు, ఈ ట్రోల్స్ ఎందుకు? ఎవడు చేయలేడు ట్రోల్స్? ఒకరోజు ఖాళీగా ఉంటే చాలు 100 ట్రోల్స్ రిలీజ్ చేయొచ్చు. మీకు అంత ఖాళీగా ఉన్నారేమో. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళకుంటూ దేశం కోసం, ధర్మం కోసం తప్పిస్తున్న వారు వీరంతా. పరశురామ్ గారు, మనమంతా కూడా ఒకటి. మొత్తం హైందవ సంఘాలు కూడా ఇలా, అంటే చిన్నదా పెద్దదా ఇష్యూ అని కాదు, మన వారికి సమస్య వస్తే అది మన సమస్య అంతే. ఇక్కడ వేరువేరుగా ఇన్స్టా ఐడీస్ ఉండొచ్చు, యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు, సంస్థలు ఉండొచ్చు, కానీ జెన్యున్గా ఒక హిందువుకి సమస్య వస్తే, హిందూ వీరులకి ముఖ్యంగా, తప్పకుండా ఒకటై ప్రతిఘటిస్తాం. ఎక్కడ వెనకడుగు వేసేది లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇలా దాడులు చేయడం జరుగుతూ ఉంటుంది. హిందువు అన్నవాడి మీద, అంటే హిందువు అన్నవాడు ఎవరు? హిందువుని అని చెప్పుకునేవాడు. ఇప్పటికీ చెప్పుకోవడానికి ఇష్టపడని సెక్యులర్ గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను అనట్లేదు. హిందువుల తరపున మాట్లాడే వాళ్ళు, ఈ భారతదేశం తరపున మాట్లాడే వాళ్ళకి ఇలాంటి దాడులు నిరంతరం జరుగుతూ ఉంటాయి.
రోజు చెప్పాలే కానీ బోలెడు ఉంటాయి. కానీ ఎందుకు ఇది ఎక్స్పోజ్ చేసామంటే ఒక చిన్న నమూనా మీకు తెలియాలి కదా. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతూ ఉంటుందో వీక్షకులకు మీకు తెలియాలి, సపోర్టర్స్కి మీకు కూడా తెలియాలి కదా. ఎన్ని థ్రెట్స్ వస్తూ ఉంటాయి అని వీటిని ప్రతిఘటిస్తూ వీటన్నింటినీ మనం మెంటల్గా కూడా జయిస్తూ ఆ భయాల్ని వాటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా ముందుకొస్తూ మళ్ళీ కాంటెంట్ని తయారు చేయటం, జనాల్ని అవేర్ చేయటం, ఇవి చేస్తూ ఉన్నాం. వ్యక్తిత్వ హననాలు చేయటం అంటే ఏదన్నా ఏమీ లేనప్పుడు ఏదో ఒక బొక్కలు వెతికి వ్యక్తిత్వ హననాలు చేయటం, లేనిపోని లింకులు పెట్టడం, ఏదో బురద జల్లే ప్రయోగాలు చేయటం, ఇవి తప్ప సబ్జెక్టు మీద మాట్లాడే దమ్ము వీళ్ళకి ఎవరికి ఉండదు. కనుక దయచేసి అప్రమత్తంగా ఉండండి. ప్రతి ధర్మవీరుల్ని మీరే కాపాడుకోండి. అండ్ ఫైనల్గా ఈ ఇష్యూకి ఇంత స్పాంటేనియస్గా రియాక్ట్ అయినందుకు అండ్ నన్ను ఈ స్పెషల్ ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు డిఎస్పీ అన్నకు నా స్పెషల్ థ్యాంక్స్, నా కార్డినల్ థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్. జై హింద్, జై శ్రీరామ్. ఇదంతా కూడా భరతవర్ష వీక్షకుల మద్దతు, అంటే భరతవర్ష సపోర్టర్స్ అంటే మొత్తం తెలుసు కదా, భావజాలం అట్లుంటుంది, మనందరం ఒకటే. సో మన కుటుంబ సమస్య కాబట్టి ఇట్లా మనం అందరం ఈ ప్లాట్ఫామ్ని, నేను కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటున్నానంటే వాళ్ళ వల్లే. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.